నిండు నూరేళ్ళు బతకాలన్నా, నీ పుట్టినరోజులన్నీ మేమే చెయ్యాలన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నా. 1,00,000 రూపాయలు ఖర్చు అయితే అయింది కానన్నా, ఈ చోటప్పుల నీలాగా బర్త్డే ఎవరిదే జరగదన్నా. లోపలికి వెళ్ళి 2 లక్షలు తీసుకోండి. రాత్రికి మంచి పార్టీ అరేంజ్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలన్నా. మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఎవరును? నేను కత్తినన్నా, తిరుపతి. నీ బర్త్డే ఈ రోజే తెలిసి తిరుపతి నుంచి వచ్చానన్నా. తిరుపతిలో ఉన్న నీకు నా బర్త్డే అని ఎవరు చెప్పారు? మహానుభావుల బర్త్డేలు ఆటోమేటిక్ గా తెలిసిపోతుంటాయన్నా. అవునన్నా, నెక్స్ట్ టైం నీ బర్త్డే తిరుపతిలో చేస్తానే, తులాభారం వేస్తానన్నా. నా కోరిక కాదనద్దన్నా ప్లీజ్. నిజంగా నీ మీద అన్నా. ఈడెవడో మనకంట పెద్ద తేడాలాగా ఉన్నాడు. అన్నని మోసేస్తాడు. అయినా అన్నను చూశాను, తన కోరిక తీర్చాను. ఈ జన్మకి ఇది చాలన్నా, వస్తానన్నా. ఎవరి కోరిక తీర్చినావు? ఎవరు? లవరా? ఏం కోరిక కోరింది తమ్మి? ఏం చెప్పంటావన్నా? ఏలవరైనా తాజ్ మహల్ చూపించు, చార్మినార్ చూపించు అంటది కానీ నాలెవరేమో మీ అన్న ఉడత భాస్కర్ పుట్టినరోజు చూపించు అని అడిగిందన్నా. మీ పుట్టినరోజు తీసుకొస్తా ఉంటే ఏం జరిగింది తమ్ముడు? ప్రతి ప్రేమ కథలో ఒక అన్నున్నట్టు నా ప్రేమ కథలో కూడా తను అన్నున్నాడన్నా. తను మీ పుట్టినరోజు తీసుకొస్తానంటే వద్దన్నాడన్నా. నా పుట్టినరోజుకి వస్తుంటే వద్దన వాడిని. అరే నేను ఊరుకున్నానా? ఆడు మా కీలేలో కూడా తీసుకొచ్చిననే. శబాష్ తమ్ముడు, శబాష్ శబాష్. ఇంతవరకు కథ బాగుందన్నా, కానీ ఆడు ఇప్పుడు గ్యాంగులు వేసుకొని తిరుగుతున్నాడంటన్నా. మా అక్కడికి తల దాచుకోవడానికి చోటు దొరకపోతే ఆడు మమ్మల్ని చంపేస్తాడన్నా. ఆడు పెద్ద గుండా అన్నా, ఆడు పెద్ద రౌడీ అన్నా. తమ్ముడు కత్తి, ఈ ఉడితింట్లో ఉండు. మీ ఇద్దరి పెళ్లి నేను జరిపిస్తా. ఎవరు అడ్డం వస్తారో చూస్తా. డేయ్ అన్నా, వీళ్ళిద్దరిని లోపల తీసుకుపోండ్రా. సరే అన్నా. థాంక్స్ అన్నా. అన్న ఉడత భాస్కర్ కి, అన్న ఉడత భాస్కర్ కి. రేయ్, వాళ్ళని ఎక్కడికి పంపించావు? నేను పంపించడం ఏంటి సార్? ఆడే తీసుకెళ్ళిపోయాడు. నిన్ను చంపేస్తా. వీడు ఇట్లయితే నిజం చెప్పడానా? వీడు ఆ బొంబాయికి వచ్చిన యుగేందర్ అన్న కప్ప చెప్తా నిమిషంలో నిజం కక్కిస్తాడానా? వాడిని రమణు. యుగంధర్, నమస్తే అన్న. ఈ యుగంధర్ వీడితోటి నిజం చెప్పిస్తాడు, మీరు కూల్ గా ఉండండి. ఏయ్, నా పేరు యుగంధర్. నేను ముంబై నుంచి వచ్చాను. అక్కడ నేనంటే అందరికీ. నువ్వు నిజం చెప్పకపోతే నీ నాలుక కోసేస్తా. సార్ మీరు ముంబై నుంచి వచ్చినా దుబాయ్ నుంచి వచ్చినా నాలిక్ కోసేస్తే నిజం ఎలా చెప్తారు సార్? ఆడి పేరు కత్తిసేనండి, ఊరు తిరుపతి అండి. మేఘన జాగ్రత్త అండి. ఆడికి నీకేంట్రా సంబంధం? తిరుపతి వెళ్తే పుణ్యం తెచ్చుకుంటారు, నేనేంటో దరిద్రాన్ని తెచ్చుకున్నాను. అన్నా, వెళ్ళి ఆడి ఫ్యామిలీలో ఎవరన్నా ఎత్తుకొచ్చామంటావా? నీ లాజిక్ ప్రకారం అంతే కదన్నా. వెళ్ళు, ఎంక్వైరీ చేసి తీసుకురా. అట్టాకే సార్ నిజం చెప్పేశానుగా, నేను వెళ్ళచ్చా? సోపులు అమ్ముకోవాలి. అబద్ధం చెబితే పంపించేవాడిని, నిజం చెప్పావు మరి ఇంకెడగలుగుతావురా? ఆడి దొరికేంత వరకు నువ్వు ఇక్కడ ఉండాల్సిందే. అన్నా, ఇన్ని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా బిర్యానీ పెట్టి బజ్జో పెట్టండి. సార్ కేక్ అంత కోడికి 20 రూపాయలు మసాలా ఎందుకు సార్? నేను ఎక్కడ ఉంటానండి. లెక్కలు బాగా వచ్చి నీకు. ఆ అమ్మాయిది ఫ్రాక్షన్ బ్యాక్ డ్రాప్ అయితే పొడుచుకుపోతాను, యాక్షన్ బ్యాక్ డ్రాప్ అయితే ఎదురెళ్ళిపోతాను. తన కోసం 10 మందిని చంపడానికైనా సిద్ధం, నేను చావడానికైనా సిద్ధం. ఆ రంగులు 4 అదుపులో పెట్టుకోకపోతే 5.5 అడుగులు శరీరానికి ఎన్ని కష్టాలు వస్తాయో. చాలా థ్యాంక్స్ అమ్మా. నా పుట్టినరోజు చూడాలన్న కోరిక కోరిన నీలాంటి లవర్ దొరకడం నిజంగా తమ్ముడు అదృష్టం. అంటే చికెన్ అదిరిపోయిందన్నా, సూపర్. నేనే చేసా, ఇంకేసుకో తమ్ముడు. వెరీ నైస్, వెరీ నైస్, సూపర్. అసలు మీ ఇద్దరి లవ్ ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ అయింది? అబ్బా అబ్బా అబ్బా, ఇల్లు ఏం కట్టారన్నా అన్నా? అది నగరికల్ టేక్ తమ్మి. ఓ అలాగా. అసలు మీ ఇద్దరి ఇట్లలో ముందు ఎవరికి ఎవరు ఐ లవ్ చెప్పుకుంటారు? అలా వెళ్ళిపోయింది తమ్ముడు. అంటే అన్నా, మా లవ్ మ్యాటర్ ఎవరికైనా చెప్తే వాళ్ళ అన్నయ్యకి తెలిసిపోద్దని భయపడి ఎవరికి చెప్పకూడదని ఫిక్స్ అయ్యామన్నా. కానీ దేవుడు లాంటి మీరు అడిగేసరికి నిజం చెప్పకుండా ఉండలేకపోయినానయ్య. థ్యాంక్ యూ తమ్ముడు. వాళ్ళన్నే కాదు, ఎవరొచ్చినా సరే మీ పెళ్లి నేను జరిపిస్తా తమ్ముడు. తనకి ధైర్యం నేను చెప్తా. ఓ అమ్మ, వీడి ఇంట్లో ఉంటే డేంజరే. అన్నా, నువ్వు ప్రేమికుల కోసమే ఇంత చేస్తున్నావంటే ప్రజల కోసం ఇంకెంత చేస్తావన్నా? ప్రజల కోసం
నువ్వు పుట్టింది ప్రజల కోసం అన్నా. ప్రజల కోసం అవునన్నా, నువ్వు ఉండాల్సింది ప్రజల మధ్యలో. నవతరానికి నాయకుడివి, యువతరానికి యువకుడివి, ఏయ్. అట్టడుగు వర్గాల ఆశాజ్యోతివి. వెళ్ళన్నా వెళ్ళు. కొన్ని లక్షల సమస్యలు నీకోసం వెయిట్ చేస్తున్నాయి. ప్రజలు నీలాంటి ఒక నాయకుడిని కోరుకున్నారు. గుడులు కట్టించుకో, విగ్రహాలు పెట్టించుకో, జేజేలు కొట్టించుకో, ఆ లక్షల సమస్యలను తీర్చు. ప్రజలు ఒక నాయకుడి కోసం వెయిట్ చేస్తున్నారు. అది నువ్వే కావాలి. వెళ్ళన్నా వెళ్ళు. ఈ దెబ్బతో అన్ని పార్టీలు నా పార్టీలో చేరాలి. ఈయనకి మన జోలికి రాడు. ఓ మీనా 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 ఒక్కసారి నేను చెప్పేది విను ప్లీజ్. మనిద్దరం లవర్స్ అని ఎందుకు చెప్పావు? మన గురించి బయట తప్పుగా అనుకుంటున్నారు. నా గురించి ఏమనుకున్నా పర్వాలేదు, కానీ నీ గురించి ఎవరు తప్పుగా అనుకోకూడదు. 1 వీక్లో నీ ఎగ్జామ్ కూడా ఉంది. ఇక్కడైతే నువ్వు ప్రశాంతంగా చదువుకోవచ్చని మనం లవర్స్ అని అబద్ధం చెప్పాను. తప్పుగా అనుకోకే. నీ ఎగ్జామ్ అయిపోగానే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. అంతవరకు నా మాటని ప్లీజ్. నీడైతే కాను, నీతో ఉంటాను, నా ప్రేమను ప్రేమతో మరిచాను. నీకోసం యుద్ధం చేసేందుకు సిద్ధం, నా గెలుపుకి అర్థం తెలిసిందే. తనకెవరూ లేరు అంటూ గెలుపు నిన్నే వేడుకుందే. ఒకసారి వెళ్ళి రావే, తనకు తోడై ఉండిపోవే. లక్షణమైన అక్షరమవనా నీ ప్రేమలో. మేఘాలకు బరువై చినుకులు వానై కిందకు కురిసిందే. మొలకెత్తిన వరుచేనుల్లో తననే చూసుకు మురిసిందే. ఏ ఓటమి ఎప్పుడు గెలుపై కలవనుందో, నీ కలనే తీర్చేటందుకు ఎదురయ్యిందో. నిశిరాతిరి ఓ కలలా తరిమింద కలలేలా, అలుబరుగని ఆశలనే ఆయువులో నింపెనరా. నీ కోసం నన్ను నేను వెలివేసుకు ఉన్నాను. సరిపోతే నీతో ఈ జన్మ, సరిపోతే నీకై జన్మ. నీ రూపంలో నాతో కలిసి ఉంటున్నా. ఆ ప్రేమను చేరాలంటూ ఆరాటాన్ని పడుతున్నా. కనుపాపల్లో కన్నీరు జార నీకు, సంకల్పం సొంతం నీకు వదులుకోకు. ఎగసేయల ఎంతున్నా పడి వెళ్ళిపోతుందంటే, తీరం నువ్వే అయితే కష్టం కెరటం అంతే. ప్రళయంతో ప్రణయంతో నీతో ఈ సావాసం, నీ ఆశకు ఆయువు పోసిందే. నా ప్రేమకు ప్రాణం తీసిందే, ప్రేమకు ప్రాణం తీసిందే. నీడైతే కాను, నీతో ఉన్నాను, నా ప్రేమను ప్రేమతో మరిచానే. నీకోసం యుద్ధం చేసేందుకు సిద్ధం, నా గెలుపుకి అర్థం తెలిసిందే. ఆడాడపోతాడరా, ఆడాడకపోలేడు. ఆగో, కత్తిసింది తెలుసా నీకు? ఆడంటి వాడి ఇల్లు కూడా తెలుసు. తెలుసా? ఎక్కడ? ఆ కుడి పక్కన చివరి ఇల్లు. నిన్నటి దాకా శిలనైనా నా కొడక కమిడియన్ లా కనబడుతున్నానంట్రా. అసలు మా నాన్న ఎంత పెద్ద విలనో తెలుసా నీకు? నాకెందుకు ఎరకాలేదానా, పెద్ద విలన్ గిరిబాబు. ఆయన కడుపులో నువ్వు ఊటుడే దరిద్రం. ఏంట్రా వాగుతున్నావు? ఏం లేదన్నా. చూస్తావేంట్రా? ఇల్లు అడుగు. ఇగో అమ్మా, చేయి ఖాళీ లేదు బాబు. ఏ అడుక్కోనికి రాలే. గా కత్తి సినిమా ఇదేనా కాదా? ఎవడరా నువ్వు? ఇది నా మొగుడు కృష్ణ భగవాన్ గారి ఇల్లు. ఆ కత్తి సీన్ పగిలిందా? తగిలిందానా? గదేందానా? దాని పేరు చెప్తే బస్తోళ్ళే కాదు, ఇంట్లో కూడా వాడు వస్తలేదు. గా సీనుగా దొరికితే పెడతాను అక్క. కానీ మేము కొడదాం
కొడదామని వస్తే నువ్వు మమ్మల్ని కొడతావేంది అక్కో? ఏమన్నావు తమ్ముడు? అవును, ఆంటీ కొట్టడానికి వీళ్ళందరినీ తీసుకొచ్చింది నేనే. నిజంగానా? Yes. నా బంగారు వీడిగా తీసుకొచ్చింది నేను. నా బంగారు కొండ. రండి లోపలికి వెళ్దాం. రౌడీలు మీరు కూడా లోపలికి రండి. తినండి, బాగా తినండి. కొంచెం ఉప్మా వేసుకోండి. ఈ మర్యాదల తర్వాత ముందు సీన్ ఎక్కడ ఉన్నాడో చెప్పు. వాడు ఎక్కడున్నాడో నాకు తెలియదండి. వాడు మా నాన్న దగ్గరికి వెళ్ళి ఉంటాడు. మీ నాన్న దగ్గర? ఆయన ఎవరు, ఎక్కడ ఉంటాడు? మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్ గా గూడూరులో దిగండి. దిగాం. అక్కడ నుంచి పంబలే సెంటర్ కి వెళ్ళండి. వెళ్ళాం. అక్కడ పచ్చి పులుసు నాగేశ్వరరావు అడగండి, ఎవరైనా చెప్పేస్తారు. పచ్చి పులుసు నాగేశ్వరరావు? అవును. చెప్పండి, అక్కడి నుంచి వచ్చారు? యుగంధర్, హైదరాబాద్ నుంచి వచ్చాం. ఓకే, డేట్ ఎప్పుడు? ఇండోరా అవుట్డోరా? సౌండ్ లైటింగ్ మీద మాదా? అమ్మాయిలు ఎంతమంది కావాలి? చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ రెడీగా ఉన్నారు. యంగ్ హీరోస్ పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు కావాలా? నన్నే మేనేజ్ చేయమంటారా? మేము వచ్చింది మీ సీన్